వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. 43వ డివిజన్లో అక్రమ షెడ్ భాగోతం, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణ లీలలు, సబ్ హెడ్ కార్పొరేషన్ కాసుల కక్కుర్తి, రూల్స్ బుక్ మడత పెట్టి అనుమతులు అటకెక్కించి భారీ నిర్మాణం, అధికారుల మౌనం వెనుక మాయాజాలం ఏంటి? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో చట్టం నిలువున పాతర పడిపోతుంది. కళ్ల ముందే నిబంధనలు తొంగలో తొక్కతో ఒక భారీ అక్రమ షెడ్ వెలుస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం కళ్లకు గంతలు, చెవులో సీసం పోసుకున్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గంటి కొడుతూ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నయా దందా ఇప్పుడు స్థానికంగా పెనుదుమారం రేపుతోంది. ఈ మొత్తం అక్రమ నిర్మాణాల వెనుక నగరపాలక సంస్థ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణానాయక హస్తం ఉందంటూ స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. చేతులు తడిపితే చాలు కొండనైనా తవ్వేయొచ్చు, అనుమతులు లేకపోయినా అక్రమ కట్టడాలు లేపేయొచ్చు అనే రీతిలో ఇక్కడ వ్యవహారం సాగుతుందని బాధితులు మండిపడుతున్నారు. గతంలోనూ సదరు ఇన్స్పెక్టర్ తీరుపై అనేక ఫిర్యాదులు వెలువెత్తినప్పటికీ ఉన్నతాధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉండటం వల్లే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజా భద్రత గాల్లోనే అధికారుల జోబులు నిండితే చాలా, సరైన ప్లాన్, భద్రతా ప్రమాణాలు లేకుండా నిర్మిస్తున్న ఈ భారీ షెడ్ వల్ల భవిష్యత్తులో స్థానికంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇరుకైన రోడ్ల కారణంగా ట్రాఫిక్ నరకం చవి చూడాల్సి వస్తుందని డివిజన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్యుడు ఇల్లు కడితే చాలు 100 రూల్స్ మాట్లాడే అధికారులు ఇంత పెద్ద అక్రమ సామ్రాజ్యం కళ్ల ముందు వెలుస్తుంటే ఏ మామూళ్ల మత్తులో మునిగిపోయారు అంటూ స్థానికులు సూటిగా నిలదీస్తున్నారు.